ఇప్పుడు కొన్ని ఎక్స్‌ప్రెస్ అప్డేట్ వార్తలు. సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ పరంగా ప్రజలకు 5 ఏళ్ల కాలంలో పూర్తి న్యాయం జరిగిందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనేనని, సామాజిక స్పృహ, సామాజిక బాధ్యతతో అట్టడుగునున్న వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి వారి అభ్యున్నతకు కృషి చేసిన ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని, అటువంటి నాయకుడిని రానున్న ఎన్నికలలో ప్రజలు అధికారంలోకి తీసుకురావాలని ఈశ్వరయ్య తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ వచ్చే వరకు అసెంబ్లీ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ రెండు కలిసి ఈ మరి 13 తారీఖు నాడు ఎన్నికలు ఓటింగ్ జరగబోతుంది. ఈ సందర్భంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరు సామాజిక న్యాయం చేస్తూ ఉన్నారు? మనం చూసుకున్నట్లయితే బీజేపీ 10 సంవత్సరాలు పాలించింది. 10 సంవత్సరాలు పాలించి మోదీ గ్యారంటీ అని 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, స్విస్ బ్యాంకులో డబ్బులన్నీ తెస్తానని, దాని తర్వాత మొత్తము రైతులకు డబ్బులు వాళ్ళకి ఇన్కమ్ చేస్తానని, తర్వాత బేటీ బచావో బేటీ పడావో అని, అందరికీ విద్య ఆరోగ్యం ఇస్తానని ఏమి మాత్రం ఇవ్వలేదు. విద్యని ప్రైవేటైజేషన్ చేసినాడు. తర్వాత పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా ప్రైవేటైజ్ చేసినాడు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు 2 కోట్లు కదా 2 లక్షలు కూడా ఇవ్వలేదు. తర్వాత ఉన్న ఉద్యోగాలు కూడా లేటరల్ ఎంట్రీ పెట్టి అదాని అంబానీలో పనిచేసిన వాళ్ళకి ఇచ్చినాడు. తర్వాత మనకు ఎన్ని ప్రైవేటైజేషన్ చేసినాడు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటైజేషన్ చేద్దామని, ఒకవేళ బీజేపీ ఇక్కడ దాంతో జత కట్టిన పార్టీలు వస్తే కూడా ఈ ఉన్న పోర్టులు కూడా మిగతాయి కూడా ప్రైవేటైజేషన్ తప్పదు.